సంకటహర చతుర్థి వ్రతం మనకి జీవితంలో ఎన్నడూ రాకూడదు అని అందరం కోరుకునేవి రెండు. ఒకటి ఆపద, రెండు సంకటము. ఆపద అంటే మన ప్రయత్నంతో మనం తొలగించుకోలేనిది, అత్యంత విషాదకరమైనటువంటిది, ప్రమాదకరమైనది. సంకట స్థితి అంతకన్నా ప్రమాదకరమైనది. సంకటము అన్న మాటకే సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే సంకోచించుకొని పోవుట. చూడండి, దారి మూసుకుపోయిందండి అంటారు. అన్ని దారులు మూసుకుపోయాయండి, నాకు తరుణోపాయం కనపట్టలేదు, అసలు నేను ఈ క్లేశం నుంచి బయటకు వస్తానన్న ఆశ లేదంటారు. మనిషికి అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే మానసికమైన తృప్తి. ఎంత ఉన్నది అన్నది కాదు, ఎంత సంతోషంగా ఎంత తృప్తిగా బ్రతకగలడు అన్నది ప్రధానం. మనసుకి సంతోషం లేనప్పుడు, మనసుకి సుఖం లేనప్పుడు, మనసుకి శాంతి లేనప్పుడు పైకి ఎన్ని ఉండనివ్వండి, ఏం ప్రయోజనం? అటువంటి సంకట స్థితిలో పడిపోయిన వ్యక్తికి నిజానికి ఆలోచనలు కూడా రావు. ఆ దుఃఖం మనిషిని ఆలోచించకుండా చేసేస్తుంది. తాను పూర్వం విన్న మంచి విషయాలన్నీ కూడా మరిచిపోయి ఏమి దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు. అంత భయంకరమైన సంకట స్థితి నుండి కూడా మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పడానికి విఘ్నేశ్వరుడే మనకి ప్రవేశపెట్టినటువంటి వ్రతం సంకటహర చతుర్థి నాడు ఏ విధంగా వినాయక వ్రత కల్పన జరుగుతుందో అట్లా జరగడంతో పాటుగా చంద్రుడికి రోహిణికి అర్ఘ్య పూజ్యాదులు ఉంటాయి. ఇందులో విశేషం ఏమిటంటే భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరిగేటటువంటి వినాయక వ్రత కల్పనలో చంద్రుడు చేసినటువంటి దోషాన్ని చెప్పుకొని ఆయన్ని చూడడం వల్ల కలిగే ఇబ్బందులు ఏ ఉంటాయో అవి పరిహరింపబడాలి అని కోరుకుంటాం. కానీ కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి దగ్గరికి వచ్చేటప్పటికీ చంద్రుడికి కూడా పూజ కల్పించాడు వినాయకుడు. అది ఆశ్చర్యం. ఆయన ఎంత దయామయుడో అర్థమవుతుంది. ఎవరు అహంకరించాడో ఆయనని ఒకప్పుడు శపించాడు. ఆయనే తన తప్పు తెలుసుకోగానే ఆ చంద్రుడికి మళ్ళీ పూజార్హత కల్పించి కేవలము చంద్రుడికి ఒకడికి కాదు, రోహిణీత సహిత చంద్రుడికి పూజ కల్పించాడు. అంటే చంద్రుడు కూడా అంత ప్రసన్నుడవుతాడు. చంద్రుడి గురించి మాట్లాడుతూ వేదం ఒక మాట అంటుంది, చంద్రమా మనసోజాతః అని. చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీక్షితారు వారు నవగ్రహ కీర్తనలు అని రచన చేశారు. అందులో చంద్రుడి మీద కీర్తన చేశారు. చేస్తూ మనసు సంతోషంగా ఉండడానికి కారకుడు చంద్రుడు అంటారు. సంకట స్థితి యందు మనిషి ఎంత తీవ్రమైన దుఃఖాన్ని